ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెళ్ళంటే ఎవరైనా ఎంత గ్రాండ్గా చేసుకుందామా అని ప్లాన్లు వేసుకుంటారు. భోజనాల్లో వెరైటీలు పెడదామనుకుని పెద్ద చిట్టానే రాసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం సామాజిక సేవకు పునరంకితమయ్యాడు. తన పెళ్లి మండపాన్నే రక్తదాన శిబిరంగా మార్చేశాడు. పెళ్లి కొడుకును నిండు మనసుతో ఆశీర్వదించి బంధుమిత్రులు కూడా 27 మంది రక్తదానం చేశారు. మన ఆనందాన్ని 10 మంది సంతోషంలో వెతుక్కునేవారు సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి మంచి మనసు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన విరూపాక్షి స్వామిది. పెళ్లి మండపం పక్కనే ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలో డీజే డాన్సులో పెట్టిస్తారు. కానీ విరూపాక్షి స్వామి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయించారు. విరూపాక్షి వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. 10 ఏళ్లుగా జనసేవ సామాజిక సేవా సంస్థ ద్వారా క్రమం తప్పకుండా రక్తదానం చేయిస్తున్నారు. వీలైనంత మందితో అలా చేయించాలన్నదే ఆయన ఆశయం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలోనూ ఆ ఆశయాన్ని వదల్లేదు. పెళ్లికొచ్చే బంధుమిత్రులతో రక్తదానం చేయించాలి అనుకున్నారు. గురువారం ఓ ఫంక్షన్ హాల్లో వీణను వివాహమాడారు విరూపాక్షి. పెళ్లి తంతంతా పూర్తవగానే నేరుగా శిబిరానికి వెళ్లి రక్తదానం చేశారు. వీణ కూడా మా ఆయన బంగారం అంటూ మురిసిపోయింది. విరూపాక్షి ఆశయం కళ్యాణ మండపంలో ఎన్నో మెదళ్లను కదిలించింది. పెళ్లికొచ్చిన 27 మంది కూడా అదే శిబిరంలో రక్తదానం చేశారు. విరూపాక్షికి అక్షింతలేసి ఆశీర్వదించారు. మనసారా అభినందించారు. తన మ్యారేజీ లైఫ్ కు ఇంతకు మించిన గుడ్ స్టార్ట్ ఇంకేముంటుందంటూ సంబరపడ్డాడి నవవరుడు. రక్తం లేక చాలా మంది చనిపోతున్నారండి. తలసీమియా పిల్లలు ఒక 60 మంది ఉన్నారండి. ఆదంలో నేను ఒక 20 మంది దత్త తీసుకుని వాళ్ళకి ప్రతి నెల ఒక్కొక్కసారి రక్తదానం స్కూల్లో కానీ మోటివేషన్ వాటి గురించి అవగాహన చేపిస్తున్నానండి. నేను ఇప్పటికే స్వచ్ఛందంగా 27 సార్లు ఇచ్చినానండి. పెళ్లి రోజు సందర్భంగా నేను కూడా రక్తదానం చేశానండి. ఈరోజు కూడా యాక్సిడెంట్ అయిన కానీ డయాలసిస్ పేషెంట్ కానీ వాళ్ళకి రక్తం బ్లడ్ బ్యాంక్లో ఉంటేనే కదండి బ్లడ్ ఉండేది. మనం ప్రతి నెలకు ఒకసారి క్యాంప్ పెట్టిస్తున్నామండి. ప్రతి గ్రామంలో సంవత్సరం కింద ఒకరికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే A-నెగిటివ్ చాలా అరుదైన బ్లడ్ ఆదోర్ నుంచి 900 కిలోమీటర్ అండి వేలూరు. అక్కడ పోయి కూడా డొనేట్ చేయించడం జరిగిందండి. మళ్ళీ హైదరాబాద్లో డొనేట్ చేయించినాము. అన్ని నగర ఎక్కడ కావాలంటే అక్కడ బ్లడ్ అంటే మాకు కాల్ వచ్చినాయి అంటే మేము అక్కడ స్పందిస్తామండి. మా వృత్తి చూసుకుంటూ ఎవరు ఫోన్ చేసినా 24 గంటలు మా సర్వీస్ ఉంటుందండి. వివాహ వేడుక విందు వినోదాలకు పరిమితం కాకుండా సామాజిక సేవకు వేదికైందంటూ ఆదోని ముచ్చటించుకుంది.